సో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో జగ్గారెడ్డి గారు ఎట్లా చూస్తారు? పార్లమెంట్లో ఇంతమందిని ఎప్పుడైనా సస్పెండ్ చేయడం చూసారా? సో ఎప్పుడైనా చూసిరా పార్లమెంట్లో ఇంతమంది సస్పెండ్ చేయడం? విచిత్రమైన పరిపాలన ప్రధానమంత్రి మోడీ బీజేపీది. మరి ఈ 139-40 మంది ఎవరైతే సస్పెండ్ చేయడం జరిగిందో ఇది మూర్ఖమైన, అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో ప్రతిపక్ష పార్టీలు ఇవి కూడా పార్లమెంట్లో ఉండొద్దు, నియంత పాలన అనే ఒక ధోరణిలో ఈ యొక్క సస్పెండ్ల పరంపర. అందుకే రాహుల్ గాంధీ గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, ఖార్గే గారు కానివ్వండి, సోనియా గాంధీ గారి నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నది. ఇది వాళ్ళ వినాశనానికి ఇది మొదలైంది అనేది చెప్పుకోక తప్పదు. పార్లమెంట్లోనే భద్రత లేదంటే దేశ ప్రజలకు ఎట్లా భద్రత కల్పిస్తుంది అంటూ ప్రశ్నలు కురిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? దేశంలో భద్రత లేదు అనేది గతంలో మన కాశ్మీర్ సంఘటనలో జరిగిన ఉదాహరణ ఉంది. భద్రత లేని పరిపాలన ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. డైరెక్ట్గా పార్లమెంట్లోకే యువకులు వచ్చినట్టు ఆ యువకులు కూడా పాపం వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ఇబ్బందులు ఉంటే ఆ ఆవేదనలో వాళ్ళు వచ్చారు. అలాంటి యువకులకు ఆ పరిస్థితి తీసుకొచ్చే అవకాశాలు కూడా ప్రధానమంత్రి మోడీ నిర్ణయాల వల్లనే జరిగింది. మరి ఆ యువకులు అట్టయి వాళ్ళు రావడం ఏంటి, అక్కడ భద్రత లేకపోవడం ఏంటి, అంటే ఎవడైనా బయట నుంచి వచ్చి బాంబులు కట్టుకొని వచ్చి కూడా అటాక్ చేస్తే పరిస్థితి ఏముంటుండే. ఇది ప్రధానమంత్రి అమిత్ షా నవ్వులాటుగా తీసుకున్నట్టుగా కనబడుతున్నది. సీరియస్నెస్ కనబడతలేదు ప్రధానమంత్రి మోడీ గారిది అనేది చాలా స్పష్టంగా పార్లమెంట్లో ఈ సంఘటన ఇది భద్రత లేని పరిపాలన అందిస్తున్నారు ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా అనేది చాలా స్పష్టంగా బీజేపీ యొక్క ఆలోచన మనకు కనబడుతుంది. మరికొన్ని నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఇటువంటిదన్నీ కూడా ఎన్నికల స్టంట్స్ ఉంటూ కూడా కొంతమంది చెప్తారు. మీరేం చెప్తారు? అంటే ఎప్పుడు బీజేపీ పరిపాలన పరంగా వాళ్ళు అధికారం రావాలని చూడరు, స్టంట్లతోటి వాళ్ళు పరిపాలించే ప్రయత్నం చేస్తుంటుంది. బీజేపీ స్ట్రాటజీ ఎప్పుడు కూడా అంతే. యువకులను ఎట్లా రెచ్చగొట్టాలి, ప్రజలను ఎట్లా మభ్యపెట్టాలి, హిందూ భావాలను ఎట్లా రెచ్చగొట్టాలి, మతం పేరు మీద ఎట్లా చేయాలి, భగవంతుని పేరు మీద ఎట్లా చేయాలి, పరిపాలన పరంగా కంటే వాళ్ళు ఎమోషనల్ స్పీచ్ల ద్వారా జనాలను రెచ్చగొట్టే విధంగా చేస్తూ అధికారాన్ని తెలుసుకునే ప్రయత్నము బీజేపీ చేస్తుంది అనేది గత చరిత్ర ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా పరిపాలన పరంగా అధికారం రావడం కంటే దేవుని పేరు మీద, మతం పేరు మీద ఈ పరిపాలన జనాలను రెచ్చగొట్టి అధికారం తీసుకొచ్చి చేసేటట్టుగానే బీజేపీ ఎప్పుడు కూడా కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ అలాంటి పరిస్థితి చేస్తుంటుంది. అంతే. ఎవరైతే దాడికి పాల్పడ్డ యువకులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల విషయంలోనే మేము నిరసన తెలియజేయడానికి పోయినామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు? మోడీ గారు గతంలో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. అదే ప్రజలను చీటింగ్ చేసిండు. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు, యువకులను చీటింగ్ చేసిండు. సంవత్సరానికి 2 కోట్లని చీటింగ్ చేసిన ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సంవత్సరానికి 2 కోట్ల అన్నా కూడా దాదాపు ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 10 కోట్ల మంది ఉద్యోగాలు అంటే ఇది మోసం చేసినట్టే కదా ప్రధానమంత్రి బీజేపీ మోడీ గారు చేసినట్టే కదా. ఇది యువకులు ఆలోచన చేయాలి. ఆవేశంలో పార్లమెంట్ మీద పోయిరు, కానీ ఓటు రూపాన బీజేపీ బుద్ధి చెప్పాలి. దానివల్లనే చాలా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో రాహుల్ గాంధీ కూడా సస్పెండ్ చేయడం, జైలు దాకా తీసుకుపోవడం ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడేమో ఇంతమంది ఏదున్నా ప్రశ్నించే గొంతుని ఆ రోజు రాష్ట్రంలో కేసీఆర్ చేసిండు, ప్రజలు బుద్ధి చెప్పారు, కాంగ్రెస్కి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కేంద్రంలో గొంతు నొక్కే కార్యక్రమం రాహుల్ గాంధీ గారి చేస్తున్నారు. మళ్ళీ దేశ ప్రజలు బుద్ధి చెప్పాలి, ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేయాలి. అప్పుడు దేశ ప్రజలకు, యువకులకు భద్రత, అన్ని రకాలుగా సదుపాయాలు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసుకున్న రోజు ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతున్నారా? ఎన్ని రకాలుగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో సిద్ధమవుతున్నారా మీరు అన్ని రకాలుగా? తప్పకుండా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి గారు, మిగతా క్యాబినెట్, పార్టీ నాయకత్వం అంతా కూడా 12-14 సీట్లు ఎట్లా గెలవాలనే దాని మీద వ్యూహరచన జరుగుతుంది. అంత రైట్. ఇది ఇప్పటికే ఇండియా కూటమి అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. అన్ని జిల్లాలు కావచ్చు, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే నిరసన కార్యక్రమాలను అయితే తెలియజేస్తూ ఉంది. ఏదైతే పార్లమెంట్లో 141 మందికి ఎంపీలను ఎవరైతే సస్పెండ్ చేశారో దీని మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జిల్లాల వారిగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి విపక్ష నేతలంతా కూడా ఇప్పటికే నిరసన కార్యక్రమాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికి ఇది ఒక బ్లాక్ డే అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు పార్లమెంట్ చరిత్రలోనే ఇటువంటి
సంఘటన మేము ఎప్పుడు చూడలేమంటూ కూడా కొంతమంది సీనియర్ మోస్ట్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక జగ్గారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఇక మెజారిటీ ఆఫ్ సీట్లను సాధిస్తాము, రాహుల్ గాంధీని మేము ప్రధానిగా చూడబోతున్నామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.